నమస్తే వెల్కమ్ టు స్పెషల్ ఫోకస్। ఈసారి సమ్మర్ మామూలుగా లేదు। సూర్యారావు ఆన్ డ్యూటీ అంటూ సినిమా చూపిస్తున్నాడు। ఎండల దెబ్బకు పట్టపగలే చుక్కలు కనపడుతున్నాయి। బయట అడుగు పెడదామంటే భయపడేలా ఉంది పరిస్థితి। సూర్యుడి కంట పడితే చాలు మలమల మార్చేస్తున్నాడు। ఏదో పగబట్టినట్లు దాడి చేస్తున్నాడు। అంచనాలకు అందని విధంగా పెరుగుతున్న ఉష్ణోగ్రతలు పాత రికార్డులను బద్దలు కొడుతున్నాయి। మన మాడు పగల కొడుతున్నాయి। ఈ ఎండల తీవ్రతకు ఫ్యాన్లు కూలర్లు సరిపోవడం లేదు। ఇందుకీ రికార్డు స్థాయి ఉష్ణోగ్రతలకు కారణం ఏంటి? ఎన్నడూ లేని విధంగా ఎందుకిలా ఎండలు పెరుగుతున్నాయి? మున్ముందు పరిస్థితి ఎలా ఉండనుంది? రెండేళ్లలో తొలిసారి అత్యధిక ఉష్ణోగ్రతలు। భానుడి భగభగలతో జనాలు ఉక్కిరిబిక్కిరి। ఇంట్లో ఉండలేం, బయట అడుగు పెట్టలేం। కొన్ని రాష్ట్రాల్లో 46 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు। నిప్పుల కొలిమిలా మారిన ఏపీ, తెలంగాణ। దేశంలో ఎండలు దంచుకొడుతున్నాయి। మునుపెన్నడూ లేనంతగా భానుడు నిప్పుల వాన కురిపిస్తున్నాడు। తెల్లారింది మొదలు సూర్యుడు సుర్రుమంటున్నాడు। రికార్డు స్థాయి ఉష్ణోగ్రతలతో భూగ్రహం నిప్పుల కొలిమిని తలపిస్తోంది। బయట అడుగు పెడితే ఎక్కడ వడదెబ్బ తగులుతుందోనన్న భయం వెంటాడుతోంది। బట్టలు ఒంటి మీద ఉంటే తడిసిపోతున్నాయి। అదే దండెం మీద వేస్తే క్షణాల్లో ఆరిపోతున్నాయి। ఎండలు ఆ స్థాయిలో ఉన్నాయి। ఫ్యాన్లు కూలర్లు ఈ వేడి నుంచి ఉపశమనం కలిగించలేకపోతున్నాయి। ఇంట్లో ఉంటే ఉక్కపోత, అదే బయట అడుగు పెడితే వేడి గాలుల తీవ్రతకు పై ప్రాణాలు పైనే పోతున్నాయి। ముఖ్యంగా భానుడి భగభగలకు వృద్ధులు, పిల్లలు బాగా ఇబ్బంది పడుతున్నారు। 122 తొలిసారి అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదైన నెలగా ఏప్రిల్ నిలిచిందని ఐఎండీ ప్రకటించిందంటే పరిస్థితి ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు। కొన్ని రాష్ట్రాల్లో ఏకంగా ఉష్ణోగ్రతలు 46 డిగ్రీలు దాటుతున్నాయి। ఇక ఏపీ, తెలంగాణలోని పలు జిల్లాల్లో నిప్పుల వాన కురుస్తుందా అని సందేహం కలుగుతోంది। దీనికి తోడు దేశవ్యాప్తంగా బొగ్గు కొరత కారణంగా విద్యుత్ కోతలు పెట్టడంతో జనాలు ప్రత్యక్ష నరకం చూస్తున్నారు। ఏప్రిల్ నెలలో ఉత్తరాది రాష్ట్రాల్లో సగటు ఉష్ణోగ్రతలు 46 డిగ్రీలకు పైగా నమోదయ్యాయి। వాయవ్య భారతంలో ఉష్ణోగ్రతలు 35.90 డిగ్రీలుగా ఉన్నట్లు ఐఎండీ తెలిపింది। సాధారణంగా ఏటా మార్చిలో నమోదయ్యే సగటు ఉష్ణోగ్రతలు 31.24 డిగ్రీలు మాత్రమే। కానీ ఈసారి మాత్రం తగ్గేదేలే అంటూ సూర్యుడు ప్రతాపం చూపిస్తున్నాడు। తెలంగాణ, పశ్చిమ రాజస్థాన్, మహారాష్ట్రలోని విదర్భ ప్రాంతాల్లో అయితే ఈ ఏప్రిల్లో 40 నుండి 45 డిగ్రీల ఉష్ణోగ్రత సర్వసాధారణంగా మారింది। ఏప్రిల్ నెల ఈ స్థాయిలో చెమటలు పట్టించింది। ఇప్పుడు మే నెల మొదలైపోవడంతో పరిస్థితి ఇంకా పీక్స్ కు చేరుకోనుంది। ఈ నెలలో ఉష్ణోగ్రతల్లో ఇంకెన్ని రికార్డులను బద్దలు కొడతాయేమోనన్న ఆందోళన కనిపిస్తోంది। భారత్లో గత వింటర్లో చలిపులి వెన్నులో వణుకు పుట్టిస్తే ఇప్పుడు సూర్యుడు చెమటలు పట్టిస్తున్నాడు। ఈ రెండింటికి వెనుక ఓ కారణం ఉంది, అదే లానినా ఎఫెక్ట్। పసిఫిక్ మహాసముద్రంలో లానినా పరిస్థితులు అంచనా వేసిన దానికన్నా ఎక్కువ కాలం కొనసాగుతున్నాయి। దీంతో వింటర్లో రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు పడిపోవడం, సమ్మర్లో రికార్డులు బద్దలు కొడుతూ ఉష్ణోగ్రతలు పెరిగిపోవడం, ఇక వర్షాకాలంలో వరుణుడు దండయాత్ర చేయడం, ఇలాంటి అనూహ్యమైన వాతావరణ మార్పులకు లానినా కొంతవరకు కారణమవుతోంది। తెలుగు రాష్ట్రాలకు ఆరెంజ్ అండ్ రెడ్ వార్నింగ్ కంటిన్యూ అవుతోంది। అత్యవసరమైతే తప్ప మధ్యాహ్నం ఇళ్ల నుంచి బయటకు రావద్దని చెబుతోంది ఐఎండీ। 2 తెలుగు రాష్ట్రాల్లోనూ భానుడు భగభగ మండిపోతున్నాడు। ఉదయం 7 గంటలకే నిప్పులు కక్కుతున్నాడు। దాదాపు అన్ని ప్రాంతాల్లోనూ 40 డిగ్రీలపైనే ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి।
ఆదిలాబాద్, మెదక్, నల్గొండ, నిజామాబాద్, రామగుండంలో 45 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. అటు ఏపీలోనూ పరిస్థితి అలానే ఉంది. విజయవాడతో సహా పలు ప్రాంతాల్లో భారీ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. గురుగ్రామ్లో అత్యధికంగా 45.6 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. 1979 ఏప్రిల్ నెలలో గరిష్ట ఉష్ణోగ్రతలు 44.8 డిగ్రీలు. ఆ రికార్డు ఇప్పుడు బ్రేక్ అయిపోయింది. ఇక ఢిల్లీలో గత 12 ఏళ్లలో చూడని ఎండలు పట్టపగలే చుక్కలు చూపెడుతున్నాయి. యూపీలోని అలహాబాద్లో అత్యధికంగా 45.9 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. దీనికి వేడిగాలులు కూడా తోడు కావడంతో అక్కడి జనం సరిగ్గా ఊపిరి కూడా తీసుకోలేకపోతున్నారు. అలాగే మధ్యప్రదేశ్లోని ఖజురహోలో 45.6 డిగ్రీల సెల్సియస్, నౌగాంగ్లో 45.6 డిగ్రీల సెల్సియస్, ఖర్గోన్లో 45.2 డిగ్రీలు, మహారాష్ట్రలోని ఆకోలాలో 45.4 డిగ్రీలు, బ్రహ్మపురిలో 45.2 డిగ్రీలు, జల్గావ్లో 45.6 డిగ్రీలు, జార్ఖండ్లోని డాల్తోగంజ్లో 45.8 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఆయా ప్రాంతాల్లో ఎక్కడా 45 డిగ్రీలకు తక్కువ కాకుండా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. అందుకే ఈ ఏడాది ఏప్రిల్ నెల హాటెస్ట్ మంత్గా రికార్డు బద్దలు కొట్టింది. రికార్డు స్థాయి ఉష్ణోగ్రతల కారణంగా ఏప్రిల్ 28న పవర్ డిమాండ్ పీక్స్ కు చేరుకుంది. ఆ ఒక్కరోజే విద్యుత్ డిమాండ్ 204.65 గిగావాట్స్తో ఆల్ టైమ్ హైకి చేరుకుంది. భవిష్యత్తులో వేసవి ఉష్ణోగ్రతల తీవ్రత మరింతగా పెరుగుతుందని శాస్త్రవేత్తలు హెచ్చరించడం మరింతగా ఆందోళనకు గురిచేస్తోంది. అయితే కొద్ది రోజులుగా అరేబియా సముద్రంలో ఏర్పడిన యాంటీ సైక్లోన్ ప్రభావంతో పశ్చిమ భారతం పూర్తిగా పొడిబారిపోయింది. అందుకే పశ్చిమ మధ్య భారతంలో అనేక ప్రాంతాల్లో తీవ్ర ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. సాధారణంగా కొండ ప్రాంతాల్లో 30 డిగ్రీలు, తీర ప్రాంతాల్లో 37 డిగ్రీలు, మైదాన ప్రాంతాల్లో అత్యధికంగా 40 డిగ్రీలకు మించి ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉంటే వాతావరణ శాఖ హీట్ వేవ్ హెచ్చరికలు జారీ చేస్తోంది. అంతేకాదు ఆయా ప్రాంతాల్లో సాధారణంగా ఉండే ఉష్ణోగ్రతల కన్నా 4.5 నుంచి 6.4 డిగ్రీల వరకు ఎక్కువగా నమోదయ్యే ఛాన్స్ ఉన్న హీట్ వేవ్ హెచ్చరికలు వస్తాయి. ప్రస్తుతం రికార్డు స్థాయి ఉష్ణోగ్రతలు నమోదవుతూ ఉండడంతో ఐఎండీ పలు రాష్ట్రాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. ఈ నెల మధ్య నాటికి ఈ ఉష్ణోగ్రతల తీవ్రత పీక్స్ కు చేరుకోనుంది. వాతావరణంలో చోటు చేసుకుంటున్న అనూహ్య మార్పులే మనల్ని ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. ఎక్కడ చూసినా ప్రకృతి సృష్టిస్తున్న విపత్తులు, విధ్వంసాలే కనిపిస్తున్నాయి. భారుడి ప్రతాపానికి నదులు, సరస్సులే మాయమవుతున్నాయి. రికార్డు స్థాయి ఉష్ణోగ్రతలతో ఒక్క ఇండియా మాత్రమే ఇబ్బంది పట్టలేదు. ప్రపంచవ్యాప్తంగా ఇలాంటి పరిస్థితులే నెలకొన్నాయి. వాతావరణ మార్పుల కారణంగా భవిష్యత్తులో అంచనాలకు అందని ఆహార సంక్షోభం కూడా సంభవించనుంది. గత కొన్నేళ్ల నుంచి ఉష్ణోగ్రతల తీవ్రత పెరుగుతూ పోతోంది. ఏ స్థాయిలో అంటే దశాబ్దాల ఉష్ణోగ్రతల రికార్డులు బద్దలైపోయే స్థాయిలో సూర్యుడు తన ప్రతాపం చూపిస్తున్నాడు. ఇదేదో కేవలం మన దేశానికి పరిమితమైందనుకుంటే పొరపాటే. మొత్తం భూమండలమే నిప్పుల కుంపటిలా సెగలు కక్కుతోంది. ఇక్కడ కనిపిస్తున్నది ఏంటో తెలుసా? ఎడారి మధ్య ఓ చిన్న నీటి గుంతలా కనిపిస్తోంది కదూ. ఈ దృశ్యాలు చూసిన ఎవ్వరికైనా ఇలానే అనిపిస్తుంది. నిజానికి ఇక్కడో పెద్ద సరస్సు ఉండేది. దీని పేరు సావా. ఇది ఇరాక్లోని బాగా ప్రఖ్యాత సరస్సు. 31 రకాల పక్షులకు, పెద్ద సంఖ్యలో జలచరాలకు సావా లేక్ కేర్ ఆఫ్ అడ్రస్. ఇది చిన్నపాటి సముద్రాన్ని తలపించేది. ఇదంతా 5 ఏళ్ల కిందటి కథ. ఇప్పుడు ఈ ప్రాంతం ఎడారి కంటే దారుణంగా మారిపోయింది. ఇప్పుడు చిన్న నీటి గుంతలా మిగిలిపోయింది. ప్రపంచవ్యాప్తంగా ఇలాంటి ఎన్నో సరస్సులు, నదులు కనుమరుగవుతున్నాయి. వాతావరణ మార్పులు, అధిక ఉష్ణోగ్రతలు, ఇసుక తుపానుల కారణంగా మాయమవుతున్నాయి. మున్ముందు ముంచే కాలం మనపైకి వస్తోంది. ఇప్పుడు ఒక్క కరోనాకే మనం ఉక్కిరిబిక్కిరవుతున్నాం. కానీ భవిష్యత్తులో ఇలాంటి కొత్త వైరస్లు చాలానే పుట్టుకొస్తాయి.
అంతేకాదు అగ్ని ప్రమాదాలు, ఇతర కారణాలతో అడవులు మాయమవుతున్నాయి. కనీసం ఎండ నుంచి బయటపడి సేద తీరుదామంటే నగరాల్లో పెద్దగా చెట్లు కూడా కనిపించటం లేదు. అమెజాన్ లాంటి అడవులే అగ్నికి ఆహుతవుతున్నాయి. సాధారణంగా అడవులు తగ్గిపోతే అక్కడున్న జంతుజాలం కూడా కనుమరుగవుతుంది. ఆటోమేటిక్గా వర్షపాతం తగ్గిపోతుంది. ఇలా ఒకదాని వెంట ఒకటి మాయమవుతూ మనకు అతిపెద్ద ముప్పును మోసుకొస్తున్నాయి. మనమిప్పుడు 45-46 డిగ్రీల ఉష్ణోగ్రతలకే ఉక్కిరిబిక్కిరైపోతున్నాం. కానీ మున్ముందు ఈ ఉష్ణోగ్రతల తీవ్రత 50 డిగ్రీలు దాటినా ఆశ్చర్యపోనవసరం లేదు. మనిషి హద్దు మీరితే ప్రకృతి శిక్షిస్తుంది. ఇప్పుడు అదే జరుగుతుంది. శతాబ్దాల కాలంగా మనం ప్రకృతితో ఆడుకుంటే ఇప్పుడు అది మనతో ఆడుకుంటోంది. క్లైమేట్ చేంజ్కి అచ్చంగా మన చర్యలే కారణం. ఇందులో ఎలాంటి సందేహం లేదు. మరో షాకింగ్ న్యూస్ ఏంటంటే ఈ వాతావరణ మార్పులు భవిష్యత్తులో మనకు ఆహార సంక్షోభాన్ని కూడా తీసుకురాబోతున్నాయి. శీతోష్ణ స్థితి సంక్షోభం, వాతావరణ మార్పులు, వరదలు, కరువు లాంటి పరిస్థితులు భవిష్యత్తు తరాలపై తీవ్ర ప్రతికూల ప్రభావం చూపుతాయన్న విషయం ఇప్పటికే స్పష్టమైంది. గత కొన్నేళ్లుగా వాతావరణం విపరీతంగా వేడెక్కుతోంది. మంచుకొండలు కరిగిపోతున్నాయి. అనేక జంతువులు అంతరించిపోతున్నాయి. అంతేకాదు ఆహార కొరత కూడా ప్రమాద ఘంటికలు మోగిస్తోంది. రానున్న 27 ఏళ్లలో ప్రపంచవ్యాప్తంగా ఆకలి కేకలు తప్పవని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. 2017లో మనకు అవసరమైన దానితో పోలిస్తే ఆహార డిమాండ్ 70% పెరిగింది. ఓవైపు డిమాండ్ పెరుగుతుంటే మరోవైపు ఉత్పత్తి తగ్గిపోతోంది. విచిత్రం ఏంటంటే ఇంకా ప్రపంచ దేశాలు మేల్కోలేకపోతున్నాయి. ఇంకా తమ విధ్వంసాన్ని కొనసాగిస్తూనే ఉన్నాయి. ఓవైపు వాతావరణ పరిస్థితుల్లో మార్పుల కారణంగా భూమి నిప్పుల కొలిమిగా మారినా ఎవ్వరిలోనూ చలనం కనిపించటం లేదు. దేశాలన్నీ ఇలానే కాలుష్యాన్ని వెదజల్లుతూ విధ్వంసాన్ని కొనసాగిస్తూ పోతే ఒక్క ఆహార సంక్షోభమే కాదు, నీటి సంక్షోభంతో పాటు ఇతర సంక్షోభాలు తలెత్తుతాయి. భూమిపై మానవ మనుగడ పూర్తిగా ప్రశ్నార్థకమైపోతుంది.